అయితే ఎన్నో అయినాయి. యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలే? ప్రధాని ధ్యాసంతా లోక్సభ స్పీకర్ ఎన్నికపైనే ఉంది. రాహుల్ గాంధీ బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యా వ్యవస్థ, అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో ప్రస్తావనని ప్రశ్నిస్తానని ప్రకటన. ప్రశ్నించాలి, దుమ్ము దులపాలి. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో దేశ విద్యా వ్యవస్థ. మరి క్రిస్టియన్స్ మైనారిటీ వ్యవస్థలో ఎందుకున్నది విద్యా వ్యవస్థ? అప్పుడు ఎందుకు ప్రశ్నించవు? అప్పుడు రాదు. నువ్వు హిందువు కాదా? ఆర్ఎస్ఎస్ విద్యా సంస్థ అంటే నువ్వు డబ్బులు ఇస్తుంది ఆర్ఎస్ఎస్కి ఏమన్నా? ఏమి ఇవ్వట్లేదన్నా? మరి క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకు అందరికీ వాళ్ళ విద్యా వ్యవస్థలోనే వాళ్ళకు రాజ్యాంగం కూడా కల్పన చేసింది. మనకి హిందువులకు ఎందుకు లేదు? అవును, ఎందుకు లేదు? అవి రాదు. అది రాదు, నోరు ముద్దపడిపోయింది. ఇలాంటి మాటలు మాట్లాడే ఇజ్జత్ పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి తప్పులేగో ఇవి. ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తారే, వీళ్ళు తప్పు చేసి ఏం చేస్తారంటే ఈ తప్పుని చెప్పరు, దీన్ని సరిపించుకుంటారు. దీన్నే అసలు అది ఎప్పుడు జరిగింది అన్నట్టుగా మాట్లాడతారు అన్నట్టు. అదే గురువింద తెలియదు వ్యవస్థ. ఎగ్జామ్స్కి ఒకరోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్, రాత్రంతా బట్టి మరుసటి రోజు ఎగ్జామ్కు బీహార్ పోలీసుల ముందు అంగీకరించిన స్టూడెంట్లు. ఒక్కో పేపర్కు 40 లక్షల వరకు వసూలు. 13 మంది అరెస్టు, ప్రధాన సూత్రధారిగా అమిత్ ఆనంద్. ఈ మధ్యలో చాలా అవుతున్నాయి పేపర్ లీకేజ్ అవుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఉగ్రదాడులు అవుతున్నాయి. అది పేపర్ లీకేజ్లు చేస్తున్నటువంటి వాళ్ళు నిజంగా తోడు దొంగలే. వీళ్ళు లోపల పేపర్ తయారు చేసడం దగ్గర నుంచి వాడు ఎట్లా కొట్టిరో తెలియదు. పేపర్ తయారు చేసడం దగ్గర నుంచి వీళ్ళంతా తోడు దొంగలే. గలీజ్ నా కొడుకులు తయారు.